హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఇప్పుడు మంచి ఫ్రై అయితే చేయబోతున్నాను నేను వెజిటేబుల్స్తో. దానికి ఏమేమి కావాలి అన్నది చూపిస్తాను. చూసారా, మల్టీపర్పస్ ఫ్రై. క్యాబేజ్ సన్నగా ఇట్లా తరుముకోవాలన్నమాట. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. ఇవి దీనికి ఇంకా ఏం కావాలంటే ఫ్రైకి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, అలాగే టేస్టీ కోసం కమ్మగా ఉండడం కోసమని పచ్చి కొబ్బరి తురుము. ఇవన్నీ ముందు తాలింపు వేసుకుందాము. ఏ కూరగాయలైనా 2-3 రకాలు కలుపుకుంటే ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది. చూసారు ఎంత సన్నగా ఉన్నాయో, ఇట్లా తరుక్కోవాలి. ఆకుకూరలైనా 2-3 రకాల ఆకుకూరలు వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం. తాలింపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ. నూనె వేడెక్కింది, తాలింపు దినుసులు వేసేద్దాం. అలాగే ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేద్దాం. కొంచెం ఉల్లిపాయలు వేగినాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇక్కడ ఉల్లిపాయలు ఎంత బాగా వేగిపోయినాయో. ఇప్పుడు క్యారెట్ తురుము, అలాగే క్యాబేజీ తురుము, క్యాప్సికము తర్వాత వేసుకుందాం. కొంచెం వేగాక అప్పుడు వేద్దాం. ఒకసారి ఇదంతా కొంచెం కలిపేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేద్దాం. దీంట్లో పసుపు వేసాను, సాల్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. కలిపి కొంచెం మూత పెట్టేద్దాం. క్యాబేజీ, క్యారెట్ వేగింది కదా. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసి కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేస్తాం. నెమ్మదిగా వేగుతూ ఉంటుంది. ఇవన్నీ వేగుతూ ఉండగా ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసేద్దాం. ఇది ఒక్కసారి ఇట్లా కలిపి పెసరపప్పు ఈ కూరగాయలన్నీ కలిపి ఉడికిపోతాయి, మగ్గిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. కూర రెడీ అయిపోయిందా చూద్దామా. అది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. పెసరపప్పు అది భలే మగ్గిపోయింది, అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా కొంచెము కారం వేద్దాం, ఎక్కువ వేయకూడదు. ఈ కూరలు కమ్మగా ఉండాలన్నమాట. మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాం కదా, ఆ కమ్మదానాన్ని పానివ్వకూడదు. కొంచెం కారం వేద్దాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు కొంచెం కారం వేసి కొంచెం ఇట్లా కలిపేసి తర్వాత పచ్చి కొబ్బరి వేసేద్దాం. 1 నిమిషం ఇలా మగ్గనిద్దాం. మళ్ళీ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేద్దామా. ఇలాంటి కూరలు చాలా స్పైసీ ఉండకూడదు, ఎందుకంటే మనం సలాడ్ లాగా కూడా తినొచ్చు అన్నమాట. ఇట్లా బౌల్ వేసుకొని స్పూన్తో తినొచ్చు. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. పప్పులు, పెసరపప్పు ఉంది కదా. పెసరపప్పు బదులు శనగపప్పు, శనగలు, బొబ్బర్లు అలాంటివి కూడా వేసుకోవాలి. అవి అయితే కాస్త ఉడికించి వేసుకోవాలి. మనం పెసరపప్పు అయితే త్వరగా ఉడికిపోద్ది కదా, నానబెట్టిని వేసేసుకోవచ్చు. క్యాప్సికము బదులు బీన్స్, గ్రీన్ పీస్ ఉంటుంది కదా, పచ్చి బఠానీ అలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, ఇంత ఫ్రెష్గా ఉందో లేత కొబ్బరి, దీన్ని వేసుకున్నాం. చాలా చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితో ఈ కూర. మనం అన్నంలోకి, రొట్టెల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. దీన్ని మొత్తం అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. పెసరపప్పు, పచ్చి కొబ్బరి, క్యాబేజీ, క్యారెట్ అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఫ్రై
సూపర్గా వచ్చిందండి. చాలా చాలా బాగుంటుంది. మనకి విడిగా తినవచ్చు, మనం రొట్టెలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా అన్నీ కలుపుకొని ఆకుకూరలైనా కూరగాయలైనా 2-3 రకాలు కలుపుకొని మనం వండుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ మనకు ఉంటాయన్నమాట. ఇది కూడా చాలా చాలా మంచిది. పప్పులు కదా, పెసరపప్పు వేసాం కదా. ఇదేనండి ఈరోజు రెసిపీ. నచ్చిందా మీకు? నచ్చితే అందరూ ట్రై చేయండి. ఇలాంటి వంటలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు చూసి ట్రై చేయండి. ఓకే అండి. మరో మంచి వంటతో మళ్ళీ మా ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.